చంద్రముఖి గారా? ఏంటి రాంగ్ నంబర్కి డైల్ చేశారా? పిల్లలు నీ దగ్గర ఉన్నంత వరకు చందు అక్క మన చుట్టే తిరుగుతుంది. ఒరే నారాయణ, అద్భుతమైన ప్లాన్ వేశాన్రా. చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ కార్తిక్ గాడి ఇంట్లో ఉన్న మన మనిషి లైలా సాయంతో జలజని కిడ్నాప్ చేస్తాం. చేసి చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదో గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. ఇప్పుడు ఆ మేనక మమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తే అప్పుడుంటుంది మజా. కార్తీక్, నాకు నిద్ర వస్తుంది. లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు. సరే, కార్తీక్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ చేయి పట్టుకుని పడుకోవచ్చా? నీకిష్టమైతేనే. ఏంటి దాంతో ఒకే గదిలో? ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఆ జలజ అన్నంత పని చేస్తుంది. దిమ్మ తిరిగిందా మేనక నా దెబ్బకి? ఈ జలజ అంటే ఏమనుకుంటున్నావే? ముందు ముందు ఇంకా టార్చర్ చూపిస్తానే. ఈ రోజు కోసమే చూస్తున్నాను కార్తీక్. నీతో ఇంత క్లోజ్గా మూవ్ అవ్వాలని ఎంతో ట్రై చేశాను. ఇప్పటికి నెరవేరింది నా కోరిక. ఇలాగే మనం ఒకటై విడదీయలేని బంధంగా మారాలి. అదే నా కోరిక. ఈ యశోదర తలనొప్పిగా తయారైంది. ఇప్పుడు ఇది చెప్పినట్టు చేయలేకపోతే ఏం చేయడానికైనా రెడీ అవుతుంది. ఎలాగైనా జలజని యశోదరికి అప్పగించాలి.
కార్తీక్ జలజ పక్కన పడుకున్నాడు అంటే కార్తీక్ దీన్ని భారీగా అంగీకరించినట్లేనా? ఛ! ఈ మాలినీదేవికి యాక్సిడెంట్ జరుగుండకపోతే నేను ఆ ప్లేస్లో ఉండేదాన్ని. ఎలాగైనా సరే దీన్ని తీసుకెళ్లి ఆ యశోదరికి అప్పగించాలి. ఓసారి చెప్తే అర్థం కదా? అది కాదండి, అర్ధరాత్రి కిడ్నాప్లు ఏంటండి బాబు? ఏ తెల్లారుజామును, మధ్యాహ్నము, సాయంత్రము, ఉదయం అట్లాంటి టైంలో పెట్టుకోవాలి కానీ. ఏమండి, మంచి ముహూర్తం చూసి బ్రహ్మీ ముహూర్తంలో ఇట్లాంటి కిడ్నాపులు కానీ ప్లాన్ చేస్తేనండి సూపర్ సక్సెస్ అండి. అసలు మీకు విషయం చెప్పనా? ఇన్నాళ్ళు మనం ఆ ముహూర్తాలు చూడకుండా చేయటం వల్లే అన్నీ ఫెయిల్ అవుతా వచ్చాం. ఏమండి, నేను ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి ముహూర్తం తెలుసుకుని ఫోన్ చేస్తాను. అప్పుడు వెళ్ళి మీరు కిడ్నాప్ చేసుకుందరు కానీ ముందు ఇది మీరు వచ్చేయని చెప్తాను. నోరు ముయ్యరా మెంటల్. డే టైంలో అయితే అందరూ మేల్కొని ఉంటారు, అదే రాత్రి అయితే ఆ కొంపలో అందరూ నిద్రపోతూ ఉంటారు. కరెక్టే కదా? లైలాకి జలజం తీసుకురావడం చాలా ఈజీ అవుతుంది. అందుకే మేమందరం ఇక్కడ చచ్చింది. అవునండి, ఒకవేళ కార్తీకు మీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాడనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ఒరే అప్పసిక్కున్న పక్షి, నువ్వు నోరు మూసుకునుండరా. అయినా ఏంట్రా ఇక్కడికి రాకుండా తప్పించుకుని వెళ్ళిపోయావు? హలో 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 హలో, అబ్బా ఒరేయ్, కడుపు నొప్పికి టాబ్లెట్ పట్టండి రా ఎదవల్లారా. అబ్బో, హలో హలో హలో. తెలియట్లేదు పిచ్చిదానికి. నాది ఆపశకును నోరు అనుకుంటుంది గాని జరగబోయేది చెప్పే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి శిష్యుడి జ్ఞానవాక్కని తెలుసుకోవట్లేదు. అయినా దేవుడు, ఎన్నాళ్ళు దీని ఉప్పు దీని బతికాను కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా, ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కొంచెం కాపాడే ప్లీజ్. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. హలో మేనక, అంకుల్, చెప్పండి. అదేనమ్మా. ఇదేంటి ఇక్కడుంది? ఇక్కడేం చేస్తుంది? అంకుల్, నేను తర్వాత చేస్తాను.
కార్తీక్. ఒకసారి రా కార్తీక్. రా కార్తీక్. వామ్మో, వీళ్ళు కానీ నన్ను చూస్తుంటే నా పని అయిపోయి ఉండేది. హలో ఏయ్ లైలా, ఏమైంది? మేమంతా బయట వెయిట్ చేస్తున్నాం. మేడం, మీరు అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోండి. కార్తీక్ మేనకులు మెలకుగానే ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని చూసినా నన్ను చూసినా చాలా ప్రమాదం. త్వరగా వెళ్ళిపోండి. మరి జలజ? అబ్బా మేడం, నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి జలజని ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు అప్పగిస్తాను. కానీ ఇప్పుడు మీరు కార్తీక్ దృష్టిలో పడ్డారంటే మన కథ కంచుకే. ఏయ్, ఏయ్, లైలా, హలో. ఏమైంది మేడం? ఈ రోజు జలజను అప్పగించడం కుదరదట్రా. ఆ కార్తీక్ గాడు ఇంకా మెలకుతోనే చచ్చాడట. అందుకే వాడు మన్ని చూడకముందే వెళ్ళిపోవడం మంచిది. మేడం ఆల్రెడీ చూశాడు మేడం. ఏయ్ కార్తీక్, ఏయ్, వదరు వదరు. ఏంటి? ఎందుకు వచ్చావు నువ్వు? మళ్ళీ ఏం ప్లాన్ చేసావు? చెప్పవే. చెప్పవే, చెప్పు. మర్యాదగా చెప్తావా లేదా? చెప్పు. చెప్తావా లేదా? చెప్తూనే ఉన్నాను వెళ్ళిపోమ్మని, అంతలోనే దొరికిపోయింది. చెప్పు. చెప్పు. కార్తీక్, చెప్పు, చెప్పు, చెప్పు. ఎందుకు వచ్చావు? చెప్పు. ఏమైంది కార్తీక్? ఇది మన ఇంటి ముందు మనుషులతో మాటు వేసింది. ఎందుకని అడిగితే చెప్పట్లేదు. చెప్పు, చెప్పు. ఎందుకు వచ్చావు? చెప్పవే. చెప్పు. అమ్మ నా కోసమే వచ్చినట్టుంది. నేను కలగ చేసుకోకపోతే కార్తీక్ అమ్మని చంపేస్తాడు. ఆగు కార్తీక్. జలజ,
ఎందుకొచ్చావే ఆ? ఏం చేద్దామని వచ్చావు? అది ఇంత రాత్రి వేళ చెప్పవే. జలజ, నేను నీ కన్న తల్లి నన్న విషయం మర్చిపోకు జలజ. ఏమన్నావు? తల్లా? హ, నీకు అసలు ఆ మాటకి అర్థం తెలుసా? తెలిస్తే నన్ను ఇలా ఎందుకు తయారు చేసేదానివి? చూడు, నువ్వు వద్దనుకొని నేను ఇక్కడికి వచ్చాను. అయినా నువ్వు ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? నన్ను సుఖంగా కాపురం కూడా చేసుకొనివ్వవా? నీకిదే ఆఖరిసారి చెప్పడం. ఇంకొకసారి నా వైపు గాని నా వాళ్ళ వైపు గాని చూస్తే చంపేస్తాను. కార్తీక్, దీనికి నేను నీతో ఉండడం ఇష్టం లేదు. అందుకే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇప్పుడు కూడా నన్ను తీసుకువెళ్లాలనే ప్లాన్తోనే ఇక్కడికి వచ్చుంటుంది. జలజ, చూడమ్మా, ఇంకా ఆంటీకి ఈ విషయం తెలియలేదు. తను వచ్చిందంటే నిన్ను షూట్ చేసి పారేస్తుంది. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే జరిగేదే వేరు. సారీ కార్తీక్, నా వల్లే ఇదంతా. ఇంకొకసారి అది ఇటువైపు వస్తే తల్లను కూడా చూడకుండా దాన్ని నా చేతులతోనే చంపేస్తాను. అనాథలా అయినా ఉంటాను గాని దాన్ని మాత్రం అమ్మ అనానను. నేనుండి కూడా అమ్మని ఆ మేనక కొడుతుంటే ఏమీ చేయలేకపోయాను. ఆఖరికి అమ్మ మీద నేనే చేయి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అమ్మకి ఇలా జరగాల్సిందేలే. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంటుంది. అందుకే ఇక్కడికొచ్చింది. అదో మేనక కంట్లో పడి కార్తీక్తో చెప్పి రచ్చ చేసింది. అవును, కార్తీక్ నాతో రూమ్లో ఉండాలి కదా, బయటికెలా వెళ్ళాడు? అమ్మనెలా చూశాడు? అసలు ఆ మేనక కార్తీక్ ని ఎలా బయటికి తీసుకెళ్ళింది? ఏంటి రాహుల్ అలా ఉన్నావు? ఏమైంది? అక్క, రాత్రి జరిగిన గొడవ గురించి విన్నాను. అనుకున్నాను. ఎందుకక్క అమ్మ ఇలా చేస్తుంది? ఇన్ని రోజులు నీకు లేనిపోయి నూరు పోసి నిన్ను ఎవరికీ కాకుండా చేసింది. నువ్వన్నీ తెలుసుకొని కార్తీక్తో హాయిగా కాపురం చేస్తుంటే మళ్ళీ ఏదో ప్లాన్ వేసి ఇక్కడికొచ్చింది. కార్తీక్కి దొరికిపోయింది. అమ్మ ఎందుకక్క ఇలా చేస్తుంది? అవును రాహుల్, ఎంత చెప్పినా అమ్మ వినిపించుకోవడం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కార్తీక్తోనే ఉంటాను అని, అయినా వినడం లేదు. రాత్రి జరిగిన రాద్ధాంతానికి తను నా తల్లి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది రాహుల్. నాకెంత గిల్టీగా ఉందో తెలుసా? నా తల్లిని నా ముందే కొడుతూ ఉంటే చూస్తూ ఆపలేకపోయాను. ఎందుకంటే తను చేసే పనులు అలా ఉంటాయి. కానీ తనని ఎక్కడ చంపేస్తారో అన్న భయంతో చివరి క్షణంలో అడ్డుపడి ఇంకెప్పుడు నా జోలికి గాని కార్తీక్ జోలికి గాని రావద్దు అని వార్నింగ్ ఇచ్చి పంపించేశాను. ఎంతైనా నా తల్లి కదా. తనకి ఆలోచన ఉండాలి కదక్క. నా కూతురు మనసు మార్చుకొని మనుషుల విలువ తెలుసుకొని కాపురానికి వెళ్ళిందే
నేనేదైనా చేస్తే దాని జీవితం నాశనం అవుతుందని తనకుండాలి కదక్కా. అదే రాహుల్ నా భయం కూడా. అమ్మ చేసే పనుల వల్ల నేనెక్కడ ఈ ఇంట్లో వాళ్ళకి దూరం అవ్వాల్సి వస్తుందోనని టెన్షన్గా ఉంది. నేను గాని సర్ది చెప్పకుండా ఉండుంటే మేనక కార్తీక్లు మనమ్మని చంపేసుండేవాళ్ళు. నువ్వు అడ్డుకోకుండా ఉండాల్సిందక్కా. అది చస్తే గాని మన బ్రతుకులు బాగుపడవు. మర్యాదగా పిల్లల్ని అప్పగించు, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? మేనక చచ్చిపోతుంది.